శాంతియుత నిరసనకు కూడా అవకాశం లేకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు సిరిపూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఇవాళ కాగజ్ నగర్ అటవీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన హరీష్ బాబును కాగజ్ నగర్ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎక్కడికక్కడ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పోడు రైతులను అరెస్ట్ చేసి వందలాది కిలోమీటర్ల దూరంలో వారిని వేరువేరు పోలీస్ స్టేషన్లు నిర్బంధించారని చెప్పారు. వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలని, శాంతియుత నిరసనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ బాబు. ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఉదయం 9 గంటలకల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోడు రైతులు, ఆదివాసీ నాయకులు, ఏదైతే ఫారెస్ట్ అధికారుల బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అటవీ కార్యాలయం చేరుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. నిన్న దానికి స్పందించి చాలా మంది పోడు రైతులు తయారవుతున్న క్షమంలో పోలీస్ అధికారులు వారిని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో పిలిపించి మీరు కాదు పోతే కేసులు అవుతాయి, కేసులు చేస్తామని బెదిరించి వాళ్ళను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దానికి వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ దండవిఠల్ గారు కూడా అదే ఫారెస్ట్ అధికారులకు, ఇటు పోలీసుల అధికారులకు వత్తాసు పలుకుతూ ఆయన కూడా ఇది మీరు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ధర్నాకు లేకపోతే ముట్టడికి స్పందిస్తే మీ